హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏపీ గవర్నమెంట్ నిర్వహించే ఎస్ఐ పోస్టులకు ఎస్ఐ ప్రిలిమ్స్కి క్వాలిఫై అయిన వాళ్ళైతే స్టేజ్ 2కి అప్లై చేసుకోవాలన్నమాట. అది ఈ వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు ముందుగా ఏం చేస్తారంటే మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ ఎస్ఎల్పిఆర్బి అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. తర్వాత ఈ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేసేయండి. కానీ మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి అయితే రావచ్చు అనమాట. తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ రిక్రూట్మెంట్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎస్ఐ పోస్టులు అనేసి ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం ఇట్లా స్క్రోల్ చేయండి. ఇది మీరు మొబైల్ అయినా చేయొచ్చు ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత అప్లై ఆన్లైన్ అనేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ అనేసి ఇక్కడ క్లిక్ హియర్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు ఎస్ఐ పోస్టులకి అప్లై చేసి ఉంటారో అప్లికేషన్లో రిజిస్టర్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ మొబైల్ నెంబర్ని కూడా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇవి మీ డీటెయిల్సే అయినట్లయితే కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 5 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేయాలి. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి స్పెషల్ రీప్రజెంటేషన్ అనేసి ఇది ఒకటి కంప్లీట్ చేయాలి. థర్డ్ స్టేజ్ ఏంటంటే మీరు అదర్ డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 4వది పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫైనల్గా 5వది వచ్చేసి స్టడీ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ పెండింగ్ అనే బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ 29th క్వశ్చన్ ఏంటంటే, యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ యూ ప్రొవైడెడ్ ఇన్ కాలమ్ నెంబర్ 9, 10 ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏ క్యాస్ట్ అనేది మీరు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకవేళ బీసీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఐ బిలాంగ్ టు క్రీమీ లేయర్, ఐ డు నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్ అనేసి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి బీసీఈ క్యాండిడేట్స్ ఓన్లీ అనేసి ఇక్కడ వీళ్ళకి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ వాళ్ళకి ఇది ఓపెన్ అవుతుంది, వాళ్ళకి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద వచ్చేసి సి ఆప్షన్ వచ్చేసి ఓన్లీ ఏబిఓ ఎస్టీ క్యాండిడేట్స్ అనేసి ఒకటి దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఏబిఓ ఎస్టీ క్యాండిడేట్స్ కి సంబంధించి ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వాళ్ళకి సంబంధించి నేటివ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే 30వ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ డూ యూ క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ కేటగిరీ ఎంప్లాయ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. తర్వాత 31వ క్వశ్చన్ వచ్చేసి డూ యూ క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేసి చూపిస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ పైన క్లిక్ చేసినట్లయితే జాయినింగ్ డేటు అలాగే డిశ్చార్జ్ డేటు ఇవన్నీ అడుగుతాయి అనమాట. ఈ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. తర్వాత 32వ క్వశ్చన్ వచ్చేసి డూ యూ క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ హ్యావింగ్ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ ఇన్ ఎన్సీసీ అనేసి అడుగుతుంది. ఒకవేళ మీరు ఎన్సీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ ఎంట్రీ, డిశ్చార్జ్ డేట్, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి, లేదనుకుంటే నో పైన క్లిక్ చేయండి. తర్వాత 33వ క్వశ్చన్ వచ్చేసి డూ యూ క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ హ్యావింగ్ ఎంప్లాయీ ఇన్ ద స్టేట్ కన్సెస్ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ 1991 అనేసి కనిపిస్తుంది అనమాట. మీరు ఈ కేటగిరీకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ని మీరు నమోదు చేసుకోవాలనుకుంటే ఎస్ పైన క్లిక్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. తర్వాత 34వ క్వశ్చన్ వచ్చేసి డూ యూ క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనేసి అడుగుతుంది. మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎస్ పైన క్లిక్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. తర్వాత ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానికంటే ముందు ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. మీరు సేవ్ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. ఒక స్టెప్ అయితే మీరు కంప్లీట్ చేశారు. తర్వాత సెకండ్ స్టెప్కి అయితే వెళ్దాం. ఇక్కడ పెండింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఈ విధంగా చూపించిన తర్వాత ఇక్కడ మీరు 35వ క్వశ్చన్ అయితే అడుగుతుంది. డూ యూ క్లైమ్ బెనిఫిట్స్ ఆఫ్ స్పెషల్ రిప్రజెంటేషన్ ఫర్ ద పోస్ట్ కోడ్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది. స్పెషల్ రిప్రజెంటేషన్ అయితే మీకు ఉన్నట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. తర్వాత
సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. సేవ్ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ 2 స్టెప్స్ అయితే మీరు కంప్లీట్ చేశారు. ఇక మూడో స్టెప్లోకి వెళ్ళినట్లయితే అదర్ డీటెయిల్స్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ పెండింగ్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ 36 క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మీరు ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో మీరు ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత ఆ ఎగ్జామ్ ఎక్కడ ఏ ఏరియాలో రాయాలనేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ వచ్చేసి విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు ఈ 4 ఊర్లు మాత్రమే ఉన్నాయన్నమాట. వీటిల్లో మీకు దగ్గరలో ఏది ఉంటుందో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ 37 క్వశ్చన్ ఉంది. ఇదేంటంటే హ్యావ్ యూ బీన్ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రిమినల్ కేస్ టిల్ టుడే అనేసి అడుగుతుంది. మీరు ఏదైనా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. మ్యాక్సిమం ఎస్ పైన క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి నో పైన క్లిక్ చేయండి. తర్వాత 38వ క్వశ్చన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వేర్ యూ అట్ ఎనీ టైమ్ ఎంప్లాయిడ్ అండ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఏదైనా స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఏదైనా జాబ్ చేసి డిస్మిస్ అయినట్లయితే ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకొని సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఇక 4వ స్టెప్ వచ్చేసి పోస్ట్ ప్రిఫరెన్స్. దీని ఇక్కడ పెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 39వ క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ 4వ స్టెప్లో ఇక్కడ ఏంటంటే యాజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై యూ ఇన్ కాలమ్ నెంబర్ 22 ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ స్టేజ్ 1 పోస్ట్ ప్రిఫరెన్స్ అనేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్సీటీ ఎస్ఐ సివిల్ మెన్ అండ్ ఉమెన్ ఈ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్సీటీ ఆర్ఎస్ఐ అనేసి సెకండ్ ఆప్షన్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ పోస్ట్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 40 క్వశ్చన్కి వచ్చినట్లయితే ఇక్కడ జోన్ అయితే కనిపిస్తుందండి ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఈ 40 క్వశ్చన్ ఏంటంటే ఏ జోన్లో మీరు ఈవెంట్స్కి అటెండ్ అవుతారనేసి ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వమని అడుగుతుందనమాట. 4 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ జోన్స్ కూడా మీకు 4 ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ జోన్ 1నా 2నా 3నా 4నా సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రిఫరెన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 4 స్టెప్స్ అయితే మనం కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా 5వ స్టెప్లోకి వచ్చినట్లయితే ఇక్కడ స్టడీ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి దీని లోపలికి వెళ్దాం. ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. స్టడీ డీటెయిల్స్ ఇక్కడ ఆర్ యూ లోకల్ ఆర్ నాన్ లోకల్ క్యాండిడేట్ అనేసి అడుగుతుంది. మీరు ఒకవేళ లోకల్ క్యాండిడేట్ అంటే మీరు ఏపీకి సంబంధించిన వాళ్ళైతే లోకల్ పైన క్లిక్ చేయండి. లేదు పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే నాన్ లోకల్ పైన క్లిక్ చేయండి. తర్వాత డూ యూ మైగ్రేట్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ అనేసి అడుగుతుంది. మీరు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. తర్వాత టు జస్టిఫై లోకల్ స్టడీస్ సెలెక్ట్ రెగ్యులర్ స్టడీస్ రెసిడెంట్ డీటెయిల్స్ అనేసి అడుగుతుందన్నమాట. మీరు ఇక్కడ రెగ్యులర్ స్టడీస్ రెసిడెంట్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చూపించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 4th క్లాస్ ఏ ఇయర్లో ఏ మంత్లో చదివారో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఏ డిస్టిక్లో అయితే చదివారో ఆ డిస్టిక్ నేమ్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా 5th, 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ వరకు కూడా డీటెయిల్స్ మీరు ఏ స్కూల్లో చదివారు, ఏ సంవత్సరంలో చదివారు, ఏ జిల్లాలో చదివారు అనేసి మీరు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రెసిడెన్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత 4th క్లాసు ఏ అడ్రస్లో చదివారు, ఏ జిల్లాలో చదివారు అనేది ఎంటర్ చేయండి. అదే విధంగా 10th క్లాస్ వరకు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ రెగ్యులర్ స్టడీస్ అలాగే రెసిడెన్స్ డీటెయిల్స్ 2 కూడా ఏదో ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుంది. వీటిల్లో ఏదో ఒకటి ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. సేవ్ బటన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఈ 5 స్టెప్స్ అయితే మీరు కంప్లీట్ చేశారనమాట. కంప్లీట్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా పాపప్ రాగానే మీరు ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనేసి మీకు ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. మీరు ఈ స్టేజ్ 2 ఫామ్ని అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసేసారు. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఫిల్డ్ అప్లికేషన్ అనేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఇక్కడ స్టేజ్ 2 సంబంధించిన అప్లికేషన్ అయితే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఈ అప్లికేషన్ని మీరు ఈవెంట్స్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం వలన చాలా మందికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బై.